పల్లా రాజేశ్వరరెడ్డి కావాలని తెరపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. ఏడేళ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. జనగామ ప్రజలకు పల్లా ఏం చేశారని ముత్తిరెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలకు పల్లా రాజేశ్వరరెడ్డి పైసలు పంచుతుందని ముత్తిరెడ్డి అన్నారు. తన బిడ్డ అల్లుడిని కావాలనే పల్లా రాజేశ్వరరెడ్డి రెచ్చగొట్టి కుటుంబంలో చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. పల్లా రాజేశ్వరరెడ్డి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ అప్పుడే టికెట్లు కేటాయించారు. జనగామ టికెట్ తనకే ఇచ్చారని పల్లా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ముత్తిరెడ్డి ఆరోపించారు. తన అనుచరులకే ఫోన్ చేసి సపోర్ట్ చేయాలని అడగడం ఏందని ప్రశ్నించారు. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ నియోజకవర్గంపై కన్నేశారని, ఎలాగైనా టికెట్ తనకే కేటాయించాలని కార్యకర్తలను అయోమయానికి గురిచేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ముత్తిరెడ్డి ఆరోపించారు. చుట్టం వస్తానో జేజమ్మకు పెడతానో జ్వరం వేస్తానో తెల్లబుడ దొరికింది. అట్లాంటి కాన్స్టిట్యూన్సీ ఇవాళ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ కేసీఆర్ గారి సారథ్యంలో మా కాన్స్టిట్యూన్సీ భాగస్వామి కావడం గర్వాన్ని ఇచ్చింది, మాకు సంతోషాన్ని ఇచ్చింది. ఒక్కొక్కటిగా ఒక్కొక్క రూపంగా డెవలప్ చేసుకున్నాం. కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని మండలాన్ని ఒక్కొక్కటిగా ఏ రోడ్ ఏ కాన్స్టిట్యూన్సీకి ఏది కావాలి, ఏ మండలానికి ఏం కావాలి, ఎక్కడ రోడ్డు వేయాలి, ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ రోడ్ డ్యామ్లు కట్టాలి, ఎక్కడ చెక్ డ్యామ్లు కట్టాలి, ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి నివేదిస్తూ ఒక్కొక్కటిగా దీన్ని తీర్చిదిద్దుకుంటుంటే ఈ మధ్య మళ్ళీ ఈసారి ఎప్పటిలాగానే మళ్ళీ ఈసారి ఇలా డిస్టర్బ్ చేసి దిద్దుకున్న కాన్స్టిట్యూన్సీ అటు బీజేపీని లేవకుండా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎప్పటికప్పుడు అనగదొక్కుతూ కాంగ్రెస్ లేవకుండా వారి డైరెక్షన్ లో ఎక్కడికప్పుడు కాంగ్రెస్ అనగదొక్కుతూ ఒక బీఆర్ఎస్ పార్టీని ఇవ్వాలి. నాటి టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీని లైవ్ లో ఉంచి మంచి ఒక రూట్ లో ఒక గెలుపు రీతిలో ప్రయాణిస్తున్న కాన్స్టిట్యూన్సీని చుట్టం వస్తానో జేజమ్మకు పెడతానో జ్వరం వేస్తానో తెల్ల